కన్యకా పరమేశ్వరి క్షేత్రంలో ఉదయం మాట్లాడుకున్న విషయంలో 3-4 విషయములు మళ్ళీ ఒక మాట పునరుక్తి చేస్తాను. కన్యకా పరమేశ్వరి అని అంటే ఆ మాట యొక్క ప్రత్యక్షం అర్థం ఏమిటంటే, స్త్రీగా పుట్టి కూడా స్త్రీత్వం పొందకుండా ఆగిపోయిందని, అట్లాగే పురుష శరీరంలో పుట్టి కూడా పురుషుడిగా పరిణామం చెందకుండా ఉండిపోయిన వాడు కుమారుడని, ఆమె కుమారి అని, ఈ రెండు ఒక తత్వం యొక్క రెండు ముఖములని చెప్పాను. మనలో ఉన్నటువంటి ద్వంద్వ సుఖ దుఃఖములనేవి ఇట్లాంటివన్నీ కూడా జీవించడం అనేటువంటిది ఒకనొక కాలమందు ఉండే వ్యాపించినటువంటి ఒకనొక స్థితి యొక్క లక్షణములు ఇవ్వాలి. కాలమందు వ్యాపించి కొంతకాలం ఉండడం, తర్వాత లేకపోవడము, పుట్టుక, జీవనము, తర్వాత మృత్యువు, కాలాన్ని ఒక వ్యవధితో అనుభవిస్తుండడం చేత వస్తున్నటువంటి ద్వంద్వ స్థితి అని దాని తాత్పర్యం. పొద్దున్న కూడా మాట్లాడుతాను. కానీ యథార్థంగా కాలం ఏమో అపరిచ్ఛిన్నంగా ఉంది, అందులో మనమేమో పరిచ్ఛిన్నంగా ఉన్నాము. పుట్టుక, పెరుగుదల, చావు ఇవన్నీ ఉండడం చేత మనకి అనంతమైన కాలంలో సృష్టి లయములనేటువంటి 3 అవస్థ త్రయం అనుభవిస్తున్నట్టుగా మనకు గోచరిస్తుంది. అదే బంధన హేతు. ఆ అవస్థ కనుక లేకపోతే, అవస్థాత్రయం లేకపోతే ఏ సుఖ దుఃఖాలు రెండూ కూడా ఉండవు. అది యథార్థమైన ముక్త స్థితి. ఉత్పత్తిలోనే స్థితి, స్థితిలోనే లయము, లయమందే ఉత్పత్తి. ఏకకాలమందు ఉంటే అవస్థాత్రయానికి అతీతమైనటువంటి స్థితి వస్తుంది. దానిని నిత్యత్వం అంటాము అని కూడా నేను చెప్పాను. నిత్యత్వం అంటే జనన మరణంలో లేకుండా ఉంటాం. అట్టి స్థితి యందు ఎవరైతే నిత్యం ఉండిపోతాడో అతడు బ్రహ్మాదుల వలె నిత్యత్వం అనేటువంటి భావన ఏంటో అతడు సుస్థిరుడై సృష్టిని అవిద్య చేత చుట్టూ జీవులందరూ అనుభవిస్తున్నటువంటి జగత్తును చూస్తూ సాక్షిమాత్రుడిగా ఉండి దానికి అతీతంగా ఉండే స్థితి బ్రహ్మాదులకి ఈ జ్ఞానం వల్ల కలిగింది అని నా భావం. మనలో ఈ 3 అవస్థాభేదం కలగడానికి, కాలాన్ని మనం అనుభవించడానికి కారణం ఏమిటంటే, యోగ భాషలో చెప్పితే ఇదా పింగళ నాడులని 3 ఉన్నాయి. ఆ 3 కూడా నాలుగోది అయినటువంటి ఒక విశేషమైన చిత్రిణీ నాడి అనేటువంటి సుషుమ్నలో అంతర్గతంగా ఒకటి ఉంది. ఆ చిత్రిణీ నాడి ఎవరైతే జాగృతం చేస్తారో వాళ్ళకి ఈ మొదటి 3 నాడుల యొక్క స్థితి వాళ్ళకు ఉండదు అని నా తాత్పర్యం. అంటే బ్రహ్మదేవుడు ఉన్నాడు, అతడు బ్రహ్మాణి అనేటువంటి చైతన్యాన్ని అతడు తీసుకుని సృష్టిస్తున్నాడు. విష్ణు ఉన్నాడు, వైష్ణవి అనే చైతన్యం యొక్క సహాయంతో జగత్తును ఉండినట్టుగా భావన వాళ్ళు కల్పించి చేస్తున్నాడు, సృష్టిని నడిపిస్తున్నాడు. రుద్రాణి అనేటువంటి చైతన్యం యొక్క సహాయంతో రుద్రుడు దాన్ని లయం చేస్తున్నాడు. ఈ 3 కూడా నిరంతరం ప్రతి మానవ దేహంలోనూ జరుగుతూనే ఉన్నాయి. జీవులన్నిటికీ ఈ స్థితి తప్పటం లేదు. కానీ ఈ 3 చైతన్యవంతంగా ఉన్నప్పుడు ఈ 3 అవస్థలు మనుషులు అనిపిస్తున్నాడు. సుషుమ్నా నాడిలో ఉండేటువంటి చిత్రీని నాడు అనేటువంటి ఒక నాడిని ఎవరైతే జాగ్రత్తం చేస్తారో వాళ్ళకి 3 నాడులు కూడా నిద్రించడం చేత అవస్థాత్రయం గడిచిపోతుంది. అట్టి యోగ స్థితిని, యోగ సాంప్రదాయాన్ని, యోగ మార్గాన్ని నిర్దేశించేటువంటి ఈ క్షేత్రములు 2 కూడా యోగక్షేత్రములని దీన్ని గ్రహించమని నా తాత్పర్యం. కన్యకా పరమేశ్వరి అంటే త్రివేణి సంగమం దగ్గర దాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ క్షేత్రంలో అన్ని త్రివేణి అని రాస్తారు. ఏమిటా త్రివేణి అంటే 3 సముద్రముల యొక్క కలయిక. యోగికి ఈ 3 నాడులు బ్రహ్మరంధ్రం దగ్గర లయం పొందుతాయి.
ఆ మూడు విడివిడిగా ఉన్నంతసేపు ఈ మనిషి అవస్థాత్రయం పొందుతున్నాడు. మూలాధారంలో కూడా అవి కలిసి ఒక చోటికి వస్తున్నాయి. ఒక చోట నుంచి మళ్ళీ పర్యవసానం చివరి స్థితికి అంటే మౌలిక స్థితికి వెళ్ళేటప్పటికీ ఏమీ లేదు. మూడు లైన్ చెప్తున్నాయి. ఈ లోపుగా వెళ్ళేటువంటి గమ్యానికి ఆ ప్రయాణానికి యోగ సాధన ఇవన్నీ పేర్లు పెట్టారు. ఈ త్రివేణి సంగమం మూడు సముద్రముల యొక్క సంగమ స్థలంలో ఈ పరాశక్తిని, అది స్త్రీ కాదు పురుషుడు కాదు, సమస్త మాయా ఇంద్రజాలము మాయ అనే ఏ ప్రభావం చేత జగత్తు అంతా సుఖదుఖాలు పొందుతుందో అటు మాయ, ఆ పరాశక్తి, ఆ చైతన్యము, ఆ ప్రకృతి వికసించక ముందు, ప్రకృతి తాను విశ్వరూపం పొందక ముందు ఉండేటువంటి స్థితిని ఆ కన్యాకుమారి సూచిస్తుంది. అట్టి స్థితిలో ఆ పరాశక్తిని, ఆ చైతన్యాన్ని సృష్టి వికాసానికి పూర్వస్థితిలో ఉండగా ఆమెను ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు అవస్థాత్రయం నుంచి నిర్ముక్తులు అవుతున్నారు. కాబట్టి దానికి కన్యక. స్త్రీ అంటే మళ్ళీ గర్భవతి అవుతుంది, సంతానం అవుతుంది, ఒక మాట తల్లి అవుతుంది. మళ్ళీ తర్వాత ఈ సృష్టికి పరంపరలో తాను ఒక గొలుసులో ఒక లింక్ వలె ఈ స్త్రీ మూర్తి జగత్తుని, జీవకోటిని నిరంతరంగా నైరంతర్యాన్ని ఇవ్వడానికి కోసం వాడుకునేటువంటి ఒక ప్రకృతి యొక్క యంత్రంగా సృష్టి నిర్మించింది. అట్టి స్థితి ఎవరికైతే ఉండదో దానికంటే పూర్వరంగంలో ఏదైతే కన్యక అనే పేరుతో ప్రకృతిని ఆరాధిస్తారో, నిత్యము శాశ్వతంగా కన్యకగా ఉండిపోయి ప్రకృతి వశం కాక ప్రకృతి యందు తాను తగులుకొనక ప్రకృతిని పోషించక, ప్రకృతిని పోషించగలిగే స్థితి భవిష్యత్తులో తాను సంపాదించగలిగి ఉండి కూడా దాని నుంచి తాను ప్రవేశించకుండా పూర్వస్థితిలో ఉండేటువంటి కన్యకను, ఆ పరాశక్తిని అంటే ఆ చిత్రిని నాడింది, ఆ చైతన్యాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో భక్తితో, యోగంతో, జ్ఞానంతో తెలుసుకుని ఎవరైతే చేస్తారో వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. ప్రకృతి వాళ్ళని పీడించదు, బాధించదు, జనమరణములు వాళ్ళకు ఉండవనే భావంతో అక్కడ ఇది అర్థం అని చెప్పాను నేను. అలాంటిదే ఈయన సుబ్రహ్మణ్యేశ్వరుడు. అతడు కుమారుడుగా ఉండిపోయాడు. అతడికి ఒక ప్రధానమైనటువంటి కార్యం పురాణం చెప్పిన ప్రకారం అయితే ఈ దేవతల యొక్క సేనకు అంతా తాను యజమాని అయి దేవతలను రక్షిస్తున్నాడు. ఎవరి నుంచి రక్షిస్తున్నాడు? అధర్మం నుంచి, పాపం నుంచి, అనగా రాక్షసుల నుంచి వాళ్ళని రక్షిస్తున్నాడు. వాళ్ళని రక్షిస్తున్నాడంటే వాళ్ళు ఇతడు లేకపోతే వాళ్ళు ఆపదల పాలు కావాల్సిందే, అనగా వాళ్ళు ఏదో ఒక పాపం చేసి ఉండవలసిందే. అందుకని వాళ్ళు కష్టం అనుభవించి తీరవలసింది. దానికి అడ్డు రావడం ధర్మమా? అంటే ఉద్యోగస్తుడి వల్లే రక్షించేవాడు కాదు. అతడి యందు శరణాగతి పొంది మా పాపములను క్షయం చేసి మా పాపఫలమైనటువంటి రాక్షసుల బాధ నుంచి మమ్మల్ని కాపాడవలసిందని శరణాగతి పొందిన దేవతలను మాత్రమే రక్షిస్తున్నాడు. అలా అర్థం చేసుకునేటట్టయితే మనం అంతా అనేక జన్మల నుంచి చేసినటువంటి అవిద్యామూలకమైనటువంటి చేయడం చేయకపోవడం అనే రెండు నేరాలు నిత్యం చేస్తున్నాం. చేయవలసింది చేయకపోవడం, చేయకూడదు చేయడం అనే రెండు నేరములు చేస్తున్నాం. అందువల్ల మన అందరినీ కూడా ఈ జీవుల్ని బాధ పెట్టేటటువంటిది మన కర్మఫలం ఒకటి ఉంది. ఆ కర్మఫలం నీ సన్నిధికి వచ్చాం కాబట్టి మమ్మల్ని యాతుధానులు, రాక్షసులు అనే పేరుతో మన లోపల నుంచి పీడించే శక్తులు ఉన్నాయి, కర్మఫలాలు ఉన్నాయి. వాటిని నీవు నాశనం చేసి రక్షించు అంటే జీవుడిని పరిశుద్ధుడు చేయవలసింది అని చెప్పి ఎవరైతే ప్రార్థిస్తారో అతడు అట్టి కర్మక్షయం చేసి ఆ జీవుడిని రక్షిస్తాడు. శరణాగతి ఇక్కడ ప్రధానం. ఇక ఈ క్షేత్రంలో ఆయన తీక్ష్ణ స్వభావుడు, సేనాపతిగా ఉన్నాడు. ఈ కర్మక్షేత్రమే ధర్మక్షేత్రమైన ఈ భారతవర్షానికి సముద్ర తీరం అందుండి ఈ సీమాంతంలో తాను నిలబడి సాయుధుడై నిలబడి ఉన్నాడు, సేనాపతిగా ఉన్నాడు. కాబట్టి ఈ భారతదేశానికి ఆయన రక్షణ ఉందనేటువంటి భావంతో ఆయన్ని పూర్వం ఈ దేశాన్ని ఏలినటువంటి ప్రభువులందరూ ఆయన్ని
ఏ అలాగా సేవించుకున్నారు, దేశ రక్షణ కోసం సేవించుకున్నారు. రాను రాను క్రమంగా ఆ పక్కన ఇంకొక గుడి కట్టారు, మనకు చూపించారు. వల్లి దేవసేన ఇద్దరిని అక్కడ నుంచోబెట్టారు, కళ్యాణాలు చేస్తున్నారు. యథార్థంగా క్షేత్రంలో ఆయన స్వభావం అలాంటిది కాదు, భార్య సహితుడు కాదు. యుద్ధభూమిలో ఎవడైనా నుంచున్నప్పుడు భార్య పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుంటాడా? తీవ్ర స్వభావుడై ఉంటాడు, విక్రమించి తీవ్ర సాయుధుడై ఉంటాడు. అక్కడ ఎవరు కూడా కళ్యాణాలను వల్లి దేవసేనాపతులను విజయాల్లో ఊగించడం, పౌలింపు సేవలు అవి ఉండేవి. అది అంతా మనుషుడు తర్వాత కల్పించాడు. క్షేత్రం యొక్క మౌలికమైన లక్షణం అది. అక్కడ స్వామిని చూచారు, అభిషేకం. ఆయన ఒక్కరే తప్ప ఎవరు ఉండరు ఆ పక్కన. ఆయన పక్కనే సరస్సును ఉండేవారు, భార్య కాదు, ఈ త్రిమూర్తులు కాదు, ఎవ్వరూ ఉండరు అక్కడ, ఒకరే ఉంటాడు. ఆ కారణం చేత అది ఏకాకి, తీవ్ర స్వభావుడు, సేనాపతి, కర్మ క్షయం చేసేవాడు. శరణు అంటే కర్మక్షయం చేస్తాడు. ఒక జీవుణ్ణి అంటినటువంటి కర్మని క్షయం చేయాలంటే సులభం కాదు. శరణాగతితో ఉంది అతడికి సులభం, అడగడం సులభం కాదు, ఇవ్వడం సులభం. అలాగే ఎవరైతే తీక్షణమైనటువంటి కోరికతో అతడి యొక్క ఏకాంతము, ఏకాగ్రత, తీక్ష్ణత్వము అదంతా భావన చేసి అతన్ని కర్మక్షేత్రమని అడిగినప్పుడు వాళ్ళకి ముక్తినిచ్చేటటువంటి వాడు. దేశాన్ని రక్షించడానికి విదేశీ సేనలు, శత్రువులు వచ్చి బాధ పెడుతున్నారు అంటే ఇందాకటి ప్రశ్నే వస్తుంది. ఈ దేశంలో దేశస్తులు పాపం చేయకపోతే ఈ బాధలు ఎందుకు వస్తాయి? వీళ్ళు చేసిన పాప ఫలం వీళ్ళు అనుభవించకుండా అతడు అడ్డు రావడం ధర్మమేనా? మళ్ళీ ఇదే ప్రశ్న. కాబట్టి ఆయన అలా అడ్డురాడు. శరణాగతి మనం అడగాలి, దేశం వరకు కూడా శరణు అని అడగాలి. మా దేశంలో మా చేత ఆచరించబడిన సమస్త కర్మలు, పాపములు క్షయం చేసి నీ రక్షణ మాకు ఇవ్వవలసింది అని అడగడంలో. కాబట్టి ఆయన ప్రార్థించవలసిన విషయం అది. చక్కగా దివ్యమైనటువంటి అభిషేకం వాళ్ళు చూచారు కాబట్టి రాత్రి కూడా అలాంటి భావంతో నా కర్మక్షయం కావాలి, నా జీవుడు పరిశుద్ధుడు కావాలి, నాకు నిర్గుణమైనటువంటి బ్రహ్మ వస్తువు యొక్క అనుభూతి తప్ప ఇంకేమీ నేను అడగటం లేదు, ఇంకేమైనా అడగడానికి అట్లాంటి క్షేత్రం కాదని చెప్తాను. క్షేత్రం యొక్క స్వభావమే అది. కాబట్టి ఏ క్షేత్రంలో ఏది అడగాలో అదే అడగడం సముచితం. కాబట్టి ఆ భావనతో సమస్త కర్మక్షేమ, కర్మ వాసనల యొక్క క్షయము, నాకు ఈ జీవుడికి భవిష్యత్ అంటూ ఈ భూలోకంలో మనుష్య జన్మలలో ఉండకూడదు కాక నేటితో ఈ జీవయాత్ర కర్మఫల ప్రాప్తి హేతువైనటువంటి జీవయాత్ర నేటితో ముగించుంది. నేను నిమిత్త మాత్రంగా ఈ శరీరం ధరించినన్నాడు నీ యొక్క అనుభూతిలో, నీ భక్తి అనుభూతిలో నేను సుఖపడి శాంతపడి పరశివతత్వం ముందు నేను లయం చెందుదునుగాక అని అడగాలి. అవయ్యార్ జీవితం అంతా కూడా గణపతిని ఆరాధించింది. కానీ ఆవిడ చరమ గడియలలో దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు చిట్ట చివరికి ఆమెకి కలిగిన దర్శనం గణపతి కాదు, సుబ్రహ్మణ్యేశ్వరుడు. అంతవరకు ఎప్పుడు ధ్యానించలేదు ఆయన ఆవిడ. అనగా జీవులకు ముక్తికి మధ్యని తెరగా ఉండి గోడగా వలె ఉండేటువంటి కర్మ ఉన్నదే, అది తొలగించేవాడు అతడని చెప్పడం. శివజ్ఞాన స్వరూపుడు, శివతత్వ స్వరూపుడు, అతడే శివజ్ఞానం, అతడే శివతత్వం. కాబట్టి ఆయన అవయారు కూడా దర్శనమిచ్చి ఆ కైలాసం, అదిగో చూడు నువ్వు ఎలాగ భావన చేశావో, కైలాసం ఎలా ఉంటుందని పాటలు పాడుకున్నావో అట్టి కైలాసాన్ని నీకు చూపిస్తున్నాను, నువ్వు ఇలాగే వెళ్ళు అని చెప్పి దేహాత్మ భావన ఉండగానే ఆవిడని తీసుకెళ్ళి కైలాస ప్రాప్తికి ఇచ్చాడు. ఆయన ఆడుకుంటూ చిలిపిగా నవ్వుతూ అల్లరి చేస్తూ ఆవిడ ఖర్చుపించు. కాబట్టి అటువంటి మోక్ష ఫలాన్ని ఇచ్చేవాడు. అందుకని ఆయన ఫలం అంటారు, ఆయన ఫలని, నీవే ఫలం, ఫలం నీ అని చెప్పడం, ఫలని శబ్దం. అలాగా అక్కడ ఆయన తపస్సు చేస్తున్నాడు, ఇక్కడ రక్షకుడు. ఈ రక్షణ యొక్క అర్థం ఇలా తీసుకోండి. మన మీదకి ఇటు నుంచి అరేబియా సముద్రం నుంచి ఎవరు శత్రువులు లేకుండా ఈయన కాపాడుతున్నాడు అని అనుకోవద్దు. కాపాడుతాడు అలా అడిగితేను, మేము చేసిన పాపం క్షయం చేసి మాకు శత్రుబాధ లేకుండా మేము అడిగితే అలాగే రక్షిస్తాడు.
మన ఎవరో ఒక ఉద్యోగస్తుని అక్కడ కాపలా పెట్టి వారికి ఒక తుపాకీ ఇచ్చి కాపాడుతూ ఉంటే నేను నిద్రపోతూ ఉంటాను, అలాంటి వాడు కాదు అతడు. మనం ఏ కర్మఫలం చేత బాధలు పడబోతున్నామో ఆ కర్మ క్షయించేయమని అడిగితే కాపాడినవాడు. జీవునికి కానీ దేశానికి కానీ పాపాలు చేసినటువంటి సంస్కృతి నాగరికతకు కానీ పరంపరాగతంగా ఉన్నటువంటి సాంప్రదాయాలలో కూడా ఎన్ని దోషములు వాటి ఎందు కానీ నిర్దోషంగా వాటిని నిర్దుష్టంగా తీర్చిదిద్ది రక్షించబడతారు. అటువాడు కాబట్టి ఆయన్ని గురువుగా గురుగుహ శబ్దంతో వారిని పిలుస్తారు. గురువు అంటే అంధకారాన్ని తొలగించేవాడని చెప్తాం కదా. క్షేత్రం యొక్క మహత్య టూబీగా 2 మాటలు చెప్తాను. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యో